హన్వాడ ఎంపీటీసీ కల్పన యాదయ్య గారితో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న నమస్తేనా. గత 5 సంవత్సరాల నుండి ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? మేము ఎన్నికైనప్పటి నుంచి మాకైతే సంతృప్తి ఉందన్న. ఎందుకంటే మేము శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఎంపీటీసీ గెలిచిన కాబట్టి శ్రీనివాస్ గారు అభివృద్ధిలో ఏనాడు నేను అడిగిన పని కాదనలేదు. నేను మొట్టమొదటి ఎంపీటీసీగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడే మాకు ఎస్సీ హాస్టల్ కావాలన్నా అంటే సరే దాన్ని అప్పుడే అండర్స్టాండ్ చేసి ఫైల్ పుట్టప్ చేయమని చెప్పిండు అక్కడున్న అధికారులకు. అది అలా కొన్ని అటు ఇటు 2 సంవత్సరాల లోపల వచ్చినా పర్లేదు. సీనారాయణ గారి మండల నాయకుల సహకారంతో అది సహకరించినాం. ఎమ్మడే సీనారాయణ మళ్ళీ ఏం చేయడు, అన్నవాడ హై స్కూల్ కాంపౌండ్ లేదంటే కాంపౌండ్ ఇచ్చిండు. 25 లక్షలు. ఆ 25 లక్షలు కాంపౌండ్ కడితే నాకు తృప్తి అనిపించలేదు. ఎందుకంటే చేరుసందే ఉండే 3 చేరుసంది ఉండే, దాన్ని అది 1/2 ఎకరం మల్పించిన. సీనియర్ సహాయంతో అధికారులను మలిపితే సరే ఆయన సొంతం కాదు కదా ఊరి కోసం చేయండి అని చెప్పిండు. ఊరల్లో అప్పుడు కూడా చాలామంది ఎందుకు అంతే మలుపుతారంటే ఆయనకు సొంతం కాదు ఊరి కోసం అని చేయండి. అది దగ్గర మలిపి నాకు చాలా తృప్తి అనిపించింది. తర్వాత ఊళ్ళో లేఅవుట్ అవుతుండే. నా సొంతం నా ఫ్రెండ్ సర్పంచ్ ఇద్దరం కలిసి తిన్నాం చిన్నప్పటికి. ఆయన నా ఫ్రెండ్ని ఎదిరించి కూడా ఈరోజు ఎస్సీ కాలనీ నాకు 200 గజాలు కావాలి, నా సొంతంగా ఇస్తాడు వద్దని చెప్పి నా ఎస్సీల కాలనీ కోసం 200 గజాలు భూమిని కాపాడినా. అది నాకు తృప్తినిచ్చింది. అదే నా చిన్న పోచవ గుళ్ళు అంటే మా ఎస్సీలకు గుళ్ళు కావాలన్నారు. చిన్న గుళ్ళు ఉండే, నేను గెలిచినప్పుడే 2 గుళ్ళు కట్టించడం జరిగింది. అది నాకు తృప్తినిచ్చింది. ఎందుకంటే మళ్ళీ కొంతమంది నేను సీనియర్ సహకారంతో కొంతమంది ఉద్యోగాలు కల్పించిన వాళ్ళు కూడా ఇప్పుడు ఎక్కడ కనిపించినా ఆడపిల్లలు కనిపిస్తారు నాయన బాగున్నావు అంటారు, మగపిల్లలు అయ్యా బాగున్నారు. ఆ తృప్తి నాకు చాలా సంతోషం. అయితే గత 5 ఏళ్ల పాటు ఇక్కడ అభివృద్ధి ఏం చేయలేదంటూ కూడా గత ఎన్నికల్లో కూడా అసెంబ్లీలో ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టడం జరిగింది. మీ భవిష్యత్తు కార్యాచరణ ఎట్లా ఉండదు? నేను భవిష్యత్తు కార్యాచరణ అభివృద్ధి కాలేదన్నది కాదు, ఏ ప్రభుత్వమైనా అభివృద్ధి చేస్తుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని పనులు కాకపోవచ్చు, కానీ హన్వాడ మండలం మాత్రం మంచి అభివృద్ధి జరిగింది. దాన్ని ఏ ప్రభుత్వం ఉన్నా మనం చేసే పనిని ఒప్పుకోవాలి. చేయని పనులు అంటే కొన్ని ఇండ్లు రాలేవు, ఇబ్బందులు పడ్డారు. రేషన్ కార్డులు రాలేవు, ఇబ్బంది పడ్డారు. దాని నుంచి మైనస్ అయింది. రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి చేయలేరు కాబట్టి గవర్నమెంట్ యాంటీ జరిగింది కాబట్టి దానివల్ల గవర్నమెంట్కి ఇబ్బంది అయింది, ఓడిపోయింది. నేను కూడా ఎందుకంటే సీనియర్ నిలిచిపెట్టి కాంగ్రెస్లో రావడం ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి కాంగ్రెస్ నేను అభిమానిని. యూత్ కాంగ్రెస్కి వెళ్ళి పనిచేసిన సభ్యత్వం కాంగ్రెస్లో చిన్నప్పటి కష్టపడ్డా కాబట్టి మళ్ళీ వచ్చినా తప్ప మాకు సీనియర్ మాత్రం మంచిగా చూసిండు, మంచి అభివృద్ధి సహకరించిండు. అయితే గతంలో ఎన్నికలకు ముందు కూడా పెద్ద ఎత్తున ఎక్కడ లేని విధంగా కూడా హన్వాడపైనే శ్రీనివాస్ గౌడ్ ఫోకస్ చేయడం జరిగింది. ఆ టైంలో మీకు ఎలాంటి సహకారం కూడా అందించాడు? మంచి సహకారం అందించిన మేము కూడా మంచి హన్వాడ మండలం మెజార్టీ వస్తుంది అనుకున్నాం. కాకపోతే అది ఏదో ఒక వే వచ్చేసింది. ఇప్పుడు మొన్న పార్లమెంట్కి బీజేపీ అన్నట్లు అప్పుడు ఒక వే వచ్చేసింది. కాంగ్రెస్ అనేది ఒక వే వచ్చేసింది కాబట్టి దాంట్లో ఎవరు నేను సీనియర్ నాకు ఓడిపోతానని అనుకోలేదు. ఇప్పుడు నేను కాంగ్రెస్, కానీ అప్పుడు నేను టీఆర్ఎస్ కాబట్టి సీనియర్ ఓడిపోతాను అనుకోలేదు. కంపల్సరీ రాష్ట్రాలు ఎవరు రాకపోయినా మా సీనియర్ గెలుస్తాడు, మంత్రి కాకపోయినా ఎమ్మెల్యేగా ఉంటాడు, ప్రతిపక్షాలు ఉంటాడు అనుకున్నాం మేము. ఎందుకంటే ఒక అభివృద్ధి చేసిన నాయకుడు కాబట్టి మేము ఆయన అభిమానిస్తున్నాం. నేను పార్టీ మారవచ్చు, పార్టీ మారిన ఇప్పుడు ఎలక్షన్ వస్తే నేను కాంగ్రెస్ పార్టీకి వేస్తా, ఈ పార్టీలు ఉన్నా కాబట్టి. కానీ అప్పుడు మాకు అభివృద్ధి చేసింది కాబట్టి ఆయన పేరు నేను చెప్పాల్సి వస్తుంది. కంపల్సరీ చెప్తా కూడా ఇక ముందు కూడా. అయితే ఇంకో 1 మంత్లో కూడా ఎంపీటీసీ పదవీ కాలం కూడా ముగిస్తుంది. ఈ ఎంపీటీసీగా మీకు ఎలాంటి సంతృప్తినిచ్చింది? నాకు ఎంపీటీసీగా చాలా తృప్తినిచ్చింది. ఎందుకంటే నేను అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నా కూడా ఎంబడే కండు వేసుకొని పోతే అప్పుడే నాకు సినిమా ఎంబడే టికెట్ ఇచ్చి మళ్ళీ డబ్బులు ఇచ్చి మళ్ళీ వాళ్ళు అన్నదమ్ములు ఇద్దరు కలిసి నన్ను గెలిపించారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన ఎంబడే టికెట్ ఇచ్చారు, బీఫామ్ ఇప్పించి. వాళ్ళు కానీ వాళ్ళ బ్రదర్ కానీ ఇద్దరు కూడా నా కోసం గెలుపు కోసం కష్టపడ్డారు. అది నేను మర్చిపోలేను. పార్టీ వేరే అయినా కూడా వ్యక్తిని మర్చిపోలేను. నాకు సాయం చేసిన కూడా నేను మర్చిపోలేను. తృప్తినిచ్చింది. అయితే మీ ఆధ్వర్యంలో మొత్తంగా ఇక్కడ ఎన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేసినారో మీరు రాబోయే ఎన్నికల్లో కూడా మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? నేను టీఆర్ఎస్ పార్టీకి ఎంపీటీసీ గెలిచినప్పుడు కూడా పార్టీ అని అనుకోలేదు. గెలవకముందు టీఆర్ఎస్ పార్టీ, గెలిచినాకనే అందరూ మనిషిని అని చెప్పి అందరికీ ఇంటికి వచ్చిన అందరికీ సాయం చేసిన. ఆడపిల్ల పెళ్ళి అయితే బియ్యం ఇవ్వడం, పెళ్లి పిల్లని చేయడం, ఏమన్నా చనిపోతే 5,000 3,000 నా వంతు సహకారం ఉన్నప్పుడు ఇవ్వడం, లేనప్పుడు లేవని చెప్పి ఉంటుంటే నా వంతు నా సహకారం చాలా తృప్తిని అనిపించింది. అయితే మీరు ఇంకా ఏమన్నా సేవా కార్యక్రమంలో గతంలో ఏమన్నా పాల్గొన్నారా? ఇంకా మీకు ఫ్యూచర్ ప్లానింగ్ ఎలా ఉండదు? ఫ్యూచర్ ప్లానింగ్ కరోనా టైంలో నా సొంతంగా అప్పుడు నాతో మేము కూడా 2 సంచులు బియ్యం తెచ్చి ఇంట్లోనే ప్యాకింగ్ చేసి నిరుపొడి, ఉప్పు, ఉల్లిగడ్డ అన్నీ కూడా నేను నా వంతు నా సహకారం చేసిన. అప్పుడు నాకు చాలా తృప్తి అనిపించింది. ఈ అవకాశం వచ్చింది కదా అనిపించింది. అయితే మీ పదవీ కాలంలో కూడా ఒక 2 సంవత్సరాలు కరోనా టైంలోనే గడిచిపోయింది. ఆ టైంలో మీరు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు? కరోనా టైంలో అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఆటంకం కలిగింది. బిల్లులు పెండింగ్లో పడడం కానీ ఇట్లా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బందులు కలిగినాయి? పనులు చేయడం అనేది ఇబ్బంది అయితే 100% జరిగింది. ఎందుకంటే పనులు చేసిన పనులు ఎందుకంటే కొంత ఎంబడే బిల్లులు రాకపోవడం,
అయితే దీంట్లో ఇంకో విషయం ఏంటంటే గతంలో సర్పంచులు కూడా బిల్లులు విడుదల కాక ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కూడా జరిగినాయి. అట్లా ఎంపీటీసీలకు ఏమైనా ఇబ్బందులు కలిగినాయి? ఎంపీటీసీలకు అనేది ఎంపీటీసీ అనేది ఒక పేరుకు మాత్రమే, ఒక ప్రజానాయకుడు కానీ పనిచేసిన తప్ప ఎంపీటీసీ అనేది పేరుకు మాత్రమే. నిజంగా రాజకీయ అవగాహన ఉన్నవాడు ఎంపీటీసీ నిలబడొద్దు. ఎంపీటీసీ వ్యవస్థ తీసేసినా బాగుండదు, లేకపోతే హక్కులను కలిపేయాలి. ఏం హక్కు లేకుండా ఒక మూలకేసిన కుర్చీలా కూర్చున్నట్టు ఎంపీటీసీ అంటారు. గ్రామ పంచాయతీలో ఇలువ లేకుంటుంది, మండల ఆఫీసులో జనరల్ బాడీ తప్పితే మన ఉత్తప్పుడు ఇలువ లేకుంటుంది. ఎక్కడ ఎంపీటీసీ అనే ఫోటో కాల్ తప్ప ఒక మంచి ప్రోగ్రామ్ నడుస్తుందంటే ఎంపీటీసీ అనే పదమే విలువరు. ఎప్పుడు వచ్చినా సర్పంచే ఉంటాడు. ఎంపీటీసీ కూడా బాధ్యతలు హక్కులు కల్పిస్తే దానికి ఇల్లు ఉంటుంది, లేకపోతే ఎంపీటీసీ వ్యవస్థ తీసేసినా బాగుండదు. ఎంపీటీసీ వ్యవస్థ నుంచి రాజకీయంగా ఖర్చు తప్ప దాని నుంచి లాభం అయితే లేదు. అంటే రాజకీయంగా ఇబ్బందులు తప్పితే దానివల్ల ఎదుగుదల అనేదే లేదంటారు. అంటే దీనికి ఎలాంటి సూచనలు చేస్తారు? మన కూడా ఎంపీటీసీ అనేది ఒక గౌరవపదమైన లేదు. సర్పంచ్ చెక్ పవర్ వస్తుంది, జేఎంట్ చెక్ ఇవ్వండి, ఉప సర్పంచ్ ఎంపీటీసీకి ఇవ్వండి, ఎంపీటీసీలో చెక్ పవర్ ఇవ్వండి, దానికి ఒక గ్రామ పంచాయతీలో గుర్తింపుని ఇవ్వండి, ఒక మళ్ళీ ఎంపీ ఛాంబర్ లాగా మాకు ఛాంబర్ ఇవ్వండి. ఏదో దానికి ఉండాలి. గౌరవవేతనం కూడా లేదు. గౌరవవేతనం కూడా ఇస్తే ఇంతవరకు డిసెంబర్ ఇచ్చిన గౌరవవేతనం ఇంతవరకు 6 నెలలు అయితే గౌరవవేతనం ఇంతవరకు ఇవ్వలేదు. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఎలా ఉండబోతుంది? స్థానిక సంస్థల్లో మీరు ఏ మేరకు ప్రభావం చూపెడతారు? ఈ పెద్ద ఎత్తున కూడా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున బీజేపీకి అత్యధిక ఓట్లు కూడా పోలైనాయి. కానీ రేపు కాంగ్రెస్ ఎంత మేరకు ప్రభావం చూపెడుతుంది అంటారు? కాంగ్రెస్ కంపల్సరీ ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే ఆగస్టు లోపల మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, రైతులకు 1 టైం రుణమాఫీ చేస్తామన్నారు. కాబట్టి రుణమాఫీ చేస్తాను. ఈరోజు మా సీతక్క చెప్పింది మహిళలకు 2500 ఇస్తున్నామని చెప్పింది. కరెంటు జీరో బిల్ వచ్చింది. అప్పుడు అంటే ఏం లేదు. అప్పుడు ముందు పార్లమెంట్ ఎలక్షన్కి ముందు ఈ రైతు రుణమాఫీ లేదు, ఈ జీరో బిల్ లేదు, ఈ 2500 ఇస్తామని చెప్పలేదు. కానీ అప్పుడు ఎలక్షన్ కూడా ఉంది కాబట్టి ఏం చేయలేకపోయింది. ఇప్పుడు ఆ టైం లోపల జనాలకి ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంది కాంగ్రెస్ కంపల్సరీ. గ్రామాల్లో కానీ జిల్లాలో కానీ జెండా ఎగిరేయడం ఖాయం. అంటే పార్లమెంట్ ఎన్నికల్లో మహిళలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ వైపు ఉంటారు. ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెసే విజయం సాధిస్తుందని కూడా ధీమా కూడా ఉండేది కాంగ్రెస్. కానీ చివరికి వచ్చేసరికి కూడా ఒక మహిళా అభ్యర్థి DKRన గెలుపొందడం జరిగింది. ఇప్పుడు రేపు భవిష్యత్తులో కూడా స్థానిక సంస్థల్లో మహిళలు పెద్ద ఎత్తున వేరే పార్టీకి మళ్ళీ ఛాన్స్ లేదంటారా? 100% లేదు. అది పార్లమెంటు అనేది రాష్ట్రానికి కేంద్రానికి మారిన ఉద్యమం కాదు. నరేంద్ర మోడీ గారి ప్రభావం ఇక్కడ పడ్డది, రామజన్మభూమి ప్రభావం ఇక్కడ పడ్డది. కాబట్టి DKRని గెలిచింది. DKRని వేయాలని వేయలేరు. నరేంద్ర మోడీ బీజేపీ అనే ఒక వాదంతో వేసిండ్రు. దీనికి కాంగ్రెస్కు ఇలాంటి సంబంధం. ఈరోజు పార్లమెంట్లో అంతా గెలిచిన DKRన తన సొంతం జిల్లాలో ఒక జడ్పీ చైర్మన్ గెలిపించుకొని రమ్మని చేతనైతే ఇది ఛాలెంజ్ మేము కాంగ్రెస్ వాళ్ళని చెప్తున్నాం. 100% స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయం. రేపు మీకు అవకాశం వస్తే ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా పోటీలో ఉంటారా, లేదంటే ఎవరికైనా సపోర్ట్ చేస్తారా? సపోర్ట్ చేయాలంటే మేము పార్టీ ఉంటుంది అధిష్టానం. నేను కూడా కంపల్సరీ ఏదో దాంట్లో అడుగుతా రిజర్వేషన్ వచ్చినప్పుడు కంపల్సరీ లేదు నీ మొన్న వచ్చిన పార్టీకి పని చేయండి, పార్టీకి పని చేయాల్సి వస్తుంది. లేదు కంపల్సరీ లేదు అన్ని సందర్భాలు శాతం గెలవంటే రెబలేషన్ గెలిస్తే పరిస్థితి వస్తుంది. లేదు అధిష్టానం కూర్చునేటి లేదు నువ్వు చేయాలి బాబు పార్టీ కంటే పార్టీ సిద్ధాంతం కట్టుబడి ఉండాల్సి వస్తుంది. మనం ఈరోజు ఉన్నవాడకు వచ్చే రూపాయలు అందరూ ఏంటంటే ఏ విధంగా ఖర్చు చేయాలంటే ఎవరు చెప్పలేకపోతున్నారు. మనం ఏంటంటే ఉన్నవాడకు 10 రూపాయలు వచ్చేదానికి 10 రూపాయలు వచ్చిన డబ్బులు ఏ విధంగా ఖర్చు చేయాలని ప్రతి మీటింగ్ కూడా గ్రామ సభ నోటీసు బాటలో అతికిస్తాం. ఇప్పుడు ఎందుకంటే గ్రామ సభ అంటే ప్రతి గ్రామ పంచాయతీలు చేస్తున్నారు. అది కాదు గ్రామ సభ. ఊర్లలో వెళ్ళి ప్రతి వార్డులో ఒక రోజు గ్రామ సభ పెట్టాలి. అక్కడ జనాలు అందరూ మోటివేషన్ చేయాలి. గ్రామంలో ఏం జరుగుతుందని జనాలకి వెళ్ళి కోరిక తీసుకొని చేయాలి. ఇప్పుడు ఎందుకంటే ఊరికి నిధులు వచ్చినాయి అనుకో సంభాషణతో లేకుండా కావాలి అనుచరులకు ఇంటికాడ చుట్టాల ఇంటికాడ అది కాదు. ఊర్లో సమస్య ఉన్నప్పుడు ఆ డబ్బులు వచ్చినప్పుడు సమస్య ఏడు ఉందో ఎవరైనా కానీ మన శత్రువు ఇంటికాడైనా పర్లేదు, సమస్య ఉంటే ఆడ ముందు పని చేయాలి. నా సిద్ధాంతం అది. శత్రువు అయినా పని లేదు, ఆడ ఫాలో ఉన్నప్పుడు శత్రువు ఇంటికాడ మనం పని చేయాలి. ఆ ప్రజాసేవ అది కాకపోతే నా సొంతంగా నా మామ ఇంటికాడ అల్లుడి ఇంటికాడ చేస్తే ప్రజాసేవ కాదు, నిస్సార్థమైన రాజకీయం అవుతుంది. మొత్తానికి మీరు మీ పదవి కాలంలో ఎస్టీ హాస్టల్ తేవడం మీకు ఎలాంటి సంతృప్తినిచ్చింది? ప్రజల నుండి కూడా ఎలాంటి భరోసా ఇస్తుంది? చాలా సంతోషం. ఈరోజు నాకు నా తృప్తి ఏంటంటే 250 మంది పిల్లలు అక్కడ చదువుతుండ్రు, భోజనం చేస్తుండ్రు. 200 మందిలో ఒక 20 మంది బాగుపడి రేపు నాడు ఫ్యూచర్లో మంచి ప్రాజెక్టులు అయినా కూడా ఆ పుణ్యం నాకు కాకపోయినా నా పిల్లలకైనా తగలవచ్చు. మా శ్రీనివాస్ గౌడ్ సహకారంతో జరిగింది అది. వచ్చినప్పుడు ఆయన వ్యక్తిత్వం కోసము ఆయన ఇష్టాన్ని కాదనకూడదని ఎంపీటీసీగా నిలవడం జరిగింది. బయటికి వెళ్ళినప్పుడు కూడా ఆడపిల్ల రాజకీయం అవసరమా అన్నట్టు కొంచెం చులకనగా చూసే వాళ్ళందరూ. కానీ నా భర్త ఇప్పుడు నాకు సపోర్ట్గానే ఉన్నాడు. నేను ఏ పనులైనా సరే నేను చేస్తా, నువ్వు ఎంపీటీసీగా ఉండు,
అన్వాడ ప్రజలు ఇంటికి వచ్చినప్పుడు ఎవరైనా ఏ ఇబ్బందులు వచ్చినా సరే వాళ్ళకి మన నుంచి ఎంతవరకైనా సాయం అందించడానికి ముందుకు ఉండాలి. మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే మనము ఈ పదవీ కాలంలో ఎవరికి ఏం చేసినాము, మన వల్ల అందరూ బాగుండాలి అన్న ఆలోచనతో ఉన్నాడు. అందుకనే నాకు ఇష్టం ఫస్ట్ అనిపించలేదు, కానీ నా భర్త కోసం నేను రాజకీయం ఆయనకు సపోర్ట్గా ఉండాలి, ఆయన పనులకు నేను ఎప్పుడు సహకరించాలన్నట్టు ఉన్నా. సో ఈ అన్వాడలో మా ఆయన ఎస్సీ హాస్టల్ తీసుకొచ్చిండు, అది నాకు సంతోషం. ఎందుకంటే ఎస్సీలు వెనుకబడి ఉన్నారు. ఇప్పటికి చాలామంది ఎస్సీ అంటే కొంచెం చులకనగానే చూస్తారు. అందుకనే ఆయన అంతమంది పిల్లలని చదివించడం, అంతమంది పిల్లల కోసం సహకరించిండు. ఒకసారి మాకు లేకపోయినా, ఇంట్లో లేకపోయినా, ఇంత ఇబ్బంది ఉన్నా బయటకు వెళ్ళినప్పుడు మా ఆయన గురించి కొంతమంది ఇట్లా ఇంత మంచి చేసిండు, ఎంతోమందికి జాబులు ఇప్పించిండు. శ్రీనివాస్ సార్ హయాంలో ఎంతోమందికి జాబులు ఇప్పించిండు. బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళందరూ మాట్లాడుతుంటే అయ్యో నేను అనుకునేదాన్ని ఆయనకు రాజకీయం అవసరమా అని అనుకునేదాన్ని, ఇంతమందికి ప్రజల కోసం ఆయన సేవ చేసిండు అని నేను చాలా గర్వంగా ఫీల్ అయినా. మహిళలు అంటే చాలా మంది మహిళలు కూడా, ఎందుకంటే కొంతమంది చదువుకోకుండా వెనుకబడి ఉన్నారు ఆర్థికంగా. వాళ్ళు ఏంటంటే ఆడపిల్ల రాజకీయం అంటే ఏముంటుంది, ఇంట్లో పనులు, ఇంట్లో ఉండడం అవసరము, ఆడపిల్లలకు బయటికి వెళ్ళి రాజకీయం అవసరమా అని అంటే, ఒకటేంటంటే మన సమాజం అభివృద్ధి చెందాలి, మన సమాజం ముందుకోవాలంటే ఆడపిల్లలు కూడా రాజకీయంలో పోవాలి. ఎందుకంటే కొన్ని ఆడపిల్లల సమస్యలు ఆడపిల్లలు తెలుసుకోగలుగుతారు, ఆడపిల్లల సమస్యలు ఆడపిల్లలు ముందు అర్థం చేసుకుంటారు. ఒక ప్రజాప్రతినిధి ఉండాలి. కాబట్టి నేను నా భర్త సహకారంతో ఆయన కోసము రాజకీయంలోకి పోయినాక నాకు చాలా విషయాలు తెలిసింది. చాలా ఓపిక ఉండాలి, అందరిని అర్థం చేసుకోవాలి, ఊరు గురించి ఆలోచించాలి. ఒక్కొక్కసారి ఫ్యామిలీని కూడా పక్కకెట్టిన సందర్భాలు కూడా ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్ చాలా ఎదుర్కొన్నాం మేము. సో నా భర్త ఇలాంటి ఒక రాజకీయంలో ఉండి ఇలాంటి ఒక స్థాయిలో ఉన్నందుకు నేను చాలా గర్వపడతాను. నేనేమనుకున్నా అంటే, నేను రాజకీయంలోకి పోయినా, నన్ను చూసి ఇంకొక ఆడపిల్ల, అరే ఈమె ఉంది, ఇంకొక ఆమె ముందుకు రావాలి నన్ను చూసి అని నాకు అనిపించింది. ఇంకా ముందుకు వెళ్ళాలి, ఆడపిల్లలు రాజకీయంలోకి వస్తే మన దేశ అభివృద్ధి జరుగుతుంది అన్నది నా సిద్ధాంతం. అంది ఇంకా చాలా మారాలి, ఎడ్యుకేషన్ మారాలి. చాలా మంది పిల్లలు ఇంకా చదువుకొని వాళ్ళు ఉన్నారు, ఇంకా ఎక్కడెక్కడో ఇంకా సమాజంలో కొన్ని విషయాలు తెలియకుండా అక్కడనే ఉన్నారు. దాన్ని మార్పు తీసుకురావాలని అనుకుంటున్నాను.